బాబాయ్ నమస్తే, ఏం పేరు? నా పేరు శంకర్. శంకర్, ఇక్కడ లోకలేనా? అది జైరాబాద్ సొంతము. నేను ఇక్కడ వచ్చి 45 ఏళ్ళు అవుతున్నది. జగదగిరి వచ్చి ఓట్లు గిట్లు అన్ని ఇక్కడే? అన్ని ఇక్కడ ఉన్నాయి, అన్ని ఇక్కడ చేసుకున్నాము, ఇక్కడనే ఉన్నాము. ఎట్లుంది మరి ప్రభుత్వం, ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? సార్ ఇక చెప్పాలంటే పెద్ద బాధనే, ఏం లేదు దీనిలో, బలం లేదు. అదేనా? బలం లేదు. ఆ ఉన్నోళ్ళే నాది 62-64 అవుతున్నది. మొన్నగాక నిన్న పెన్షన్ రాసుకపోయినారు వాళ్ళే కమిటీ వాళ్ళకి వచ్చి వాళ్ళే రాసుకొని పోయి. నేను నిన్న మొన్న అడిగిన గల్లి వచ్చారు కదా అప్ప అని. మన తర్వాత లిస్టులా ఇదేం చెప్పాలి. పెన్షన్ వస్తున్నాయి 65 అవుతున్నది, ఇప్పటిదాకా వస్తలేదు. 65 ఏళ్ళ వచ్చినా కూడా ఇతను పెన్షన్ రావట్లేదంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నా చూద్దాం. సార్ అడుగు, ఏం మాట్లాడతారు? ఇంకేం మాట్లాడాలి నేను అడుగుతా. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏంది, మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? బీజేపీ, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ? ఎవరికి అవకాశం? ఇక్కడ వస్తే బీఆర్ఎస్ వస్తుంది సార్. అక్కడ మన టీఆర్ఎస్ వస్తుంది. ఇక్కడ మొత్తం క్యాండిడేట్లు వాళ్ళే ఉన్నారు. టీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ అయితే అంత రాదు. బీజేపీ మీద ఏం లేదు అంత. ఇక్కడ ఓల్ సిటీలు ఏమో చెప్పలేము. ఇక బీజేపీకి ఒక అవకాశం ఇస్తే మేము ఇస్తున్నాం సార్. నేను 3-4 సార్లు ఇస్తున్నా, కానీ వస్తలేదు. ఏం చేయాలి? నేను ఒక్కరిని ఏమవుతుంది? టీకాలో 10 మంది వీక్తేనే 10 మంది వేస్తేనే 100 మంది ఎత్తి. నేను ఇప్పటికి 3 సార్లు సంది. మాది తాతల నుంచి కాంగ్రెస్, తాతల నుంచి కాంగ్రెస్. ఇప్పుడు మారవలసి వస్తున్నది. ఇక నేను 3 మాటలు ఇప్పుడు బీజేపీకి వేస్తున్నా. టీఆర్ఎస్ విని అసలు దొంగ పార్టీ అని. ఇది వినా ఇప్పుడు కార్పొరేటర్ అంటే కార్పొరేటరే. ఎంత అంటే అంత లాభదేవ్ తేలుతాయి. ఏం చేస్తే అది నడుతుంది. బట్ మరి సరే బీజేపీకి అవకాశం ఉంటుంది. నేనైతే ఇస్తా సార్, బీజేపీ ఇస్తా, నేను ఇస్తా. ఇక ఊరు మందితో నాకు అవసరం లేదు. మారాలి పబ్లిక్, కొంతగా మారితేనే పని అవుతుంది. మారకపోతే పనులు కావు. మాకు కరెంటు లేదు, నీళ్ళ బిల్లు లేదు, గ్యాస్ లేదు, నాకు ఇది లేదు. అన్ని డబ్బులు కట్టాడు. కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు అన్ని కడుతున్నా సార్. నాకు సబ్సిడీ కూడా రావట్లేదు. ₹1 ఇస్తే ఏం లేవు, నాకైతే ఏం లేవు సార్. నేను రోజు మీద బండి అమ్ముకొని బతికెట్టుకోండి. మన అందరూ వస్తారు. ఇక సన్న బియ్యం దొంగలకు వచ్చే, మనసుకు వచ్చే. అది కుక్కలు తినే బియ్యం కూడా కావాలి. అవి సన్న బియ్యమా? దొడ్డు బియ్యం నూకల బియ్యం చేసి ఇస్తున్నారు. ఒరిజినల్ ఎక్కడి సార్? నేను ఇంకొకటి ఎవరు చేస్తా చూడండి. మీరు మీద పెట్టండి టీవీలో, ఎక్కడ పోతాయి. సరే, ఓకే. మొత్తానికి అయితే ఒకసారి అయితే బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. కానీ మరి ఇప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు సంగతి ఏంటి? తీసేయాలి. కంపల్సరీ. నాది ఆడుంటే అది తీసేయి. యానని ఒక్కటి మాకు ఒక్కటి. నువ్వు ఇక్కడే ఉన్నా కదా, ఇక్కడ లేదు. ఊళ్ళో ఉంటామంటే ఊళ్ళో మాకు ఈ రెండిట్లో మాకు ఇంకోటి వద్దే వద్దు, పరిష్కారమే వద్దు మాకు. అది శాయశక్తమైన పార్టీ ఉంటుంది అది. ఎందుకంటే ఒక్కటి ఉంటే మనిషికి ఒక్కటి చాలు. 2 ఇస్తే ఆడ దొంగ ఒట్టేస్తాం, మీరు దొంగ ఎట్టేస్తాం. మరి దేశంలో మోడీ ఎట్లా చేస్తాడు పరిపాలన? పర్వాలేదు సార్, పర్వాలేదు. లేకపోతే చైనా గుద్దుతుంది మనకు, బోరింగ్ చేసి. యుద్ధాలు జరుగుతున్నాయి, కొంచెం ఇబ్బంది వస్తుంది మనకి. వాడు ఇంక ఇప్పుడు బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినప్పుడు పెడుతున్నాడు కొండి. వీడు తట్టుకుంటున్నాడు, వీడు మంచి పాలన చేస్తున్నాడు. కాకపోతే పరిపాలన అయితే మంచిదే. వాళ్ళ పిల్లలే పిల్లలే, దేశమే పిల్లలు. మీరు ఏమని అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ ఏం ఖరాబ్ చేసిందని అంటలేము, కానీ వాళ్ళు మీద వస్తే ఏం చేయలేరు ఈ పనులు. నేనైతే బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాను. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.